ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే అన్నింతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో గురువుగారు, మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల ధనం ఖర్చు అవుతుంది, కారణం ఏంటి, అది ఎలా బయటపడాలి, డబ్బు మాకు చేతికి అందడం లేదు, ఇంట్లో డబ్బు పెడితే డబ్బు నిలబడటం లేదు, ఏదైనా మార్గం ఉందా బయటపడటానికి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ వీడియోలో ఒక తేలికైన అద్భుతమైన 4 పరిహారాలు చెప్తాను. ఇవి నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు వీటిని పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఇంటిలో ఉండే దీర్ఘ అనారోగ్య సమస్యలు, అలాగే ఇంటిలో ఎవరో ఒకరికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య. దీనికి కారణం మీ ఇంటిలో ఉన్న నకారాత్మక స్థితి. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్తాం, వస్తూ ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బట్టలు, అలాగే చెప్పులు, కొంతమంది స్నానం చేయకుండా ఇంట్లో కూర్చుంటారు చాలాసేపు. ఆ చెప్పులు కూడా బయట విడిచిన వాటిని బయట ఎవరు ఎత్తుకుపోతారని ఇంట్లో దాస్తూ ఉంటారు. వీరు వచ్చిన వెంటనే ఇంట్లోకి రావడం, స్నానం చేసినా, కాళ్ళు కడుక్కున్నా, ఒకవేళ మాకు బయట కడుక్కోవడానికి అవకాశం లేదనుకున్న వారు ఎవరితో మాట్లాడకుండా ముందు బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవడం వల్ల ఈ నకారాత్మక స్థితి ఒక 50% తగ్గుతుంది. తర్వాత ఒంటి మీద ఉన్న బట్టలు చాలామంది తిరిగి వచ్చిన తర్వాత ఆ వస్త్రాన్ని మళ్ళీ తగిలించి మళ్ళీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వాడుతూ ఉంటారు. అలాంటి వారికి ఎక్కువ అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ పని పూర్తయిన తర్వాత ఆ వస్త్రాన్ని పక్కన పెట్టి వేరే వస్త్రాన్ని స్నానం చేసి వేసుకోవడం ప్రయత్నించాలి. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవది, ఇక మాకు తగ్గడం లేదు గురువు గారు అన్నప్పుడు మీరు చాలా సింపుల్, నెలకు ఒక్కసారి పరిహారం చేయండి. మీరు ఏం చేస్తారంటే, ఒక ఇత్తడిది కానీ కాపర్ది కానీ స్టీల్ అయినా పర్వాలేదు, దాని ఒక గ్లాస్ లాంటివి తీసుకోండి. తీసుకొని దాని లోపల కొద్దిగా పాలు పోయండి, దాంట్లో కొద్దిగా నీళ్లు పోయండి, దాంట్లో 5 మిరియాలు వేయండి. 5 మిరియాలు వేసి మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేయండి. ఒకవేళ మీ ఇంట్లో లేకపోతే ఏదైనా దేవాలయంలో బయట ఉన్నా సరే, దేవాలయంలో సరే, ఇలా మీరు తీసుకువెళ్ళిన వాటిని పంతులు గారికి ఇచ్చి మీ పేరు చెప్పించి అభిషేకం చేయించండి. నెలకొక్కసారి చేస్తే మీ ఇంటికి పట్టిన రోగానికి సంబంధించిన గ్రహస్థితి ఆగిపోతుంది, హోల్డ్ అవుతుంది. ఇది ఎవరైనా చేయవచ్చు. ఇది రెండవది. మూడవది, మీ ఇంటి లోపల ప్రతిరోజు కూడా, అంటే ఇది తగ్గడం లేదు, బాధ చాలా ఎక్కువగా ఉందన్నప్పుడు ఇంటిలో ఆవాలు, పసుపు ఆవాలని జల్లండి. ఉదయాన్నే లెగవగానే జల్లండి. తర్వాత వాటిని మీ పని మనిషి వచ్చిన తర్వాత కానీ మీరైనా సరే ఒక ½ అన్ అవర్ అయిన తర్వాత క్లీన్ చేసి వాటిని పక్కన ఊడ్చేయండి. ఇంట్లో ఉన్నదాన్ని ఊడ్చి పక్కన పోయండి. ఇలా చేయటం వల్ల మీ మీద, మీ ఇంట్లో ఏదైనా నకారాత్మకమైన స్థితి ఉంటే అది తొలగిపోతుంది. రెండోది ఏంటంటే ముఖ్యమైనది, ఇది వ్యాపార సంస్థల్లో కూడా చేయవచ్చు, ఫ్యాక్టరీల్లో కూడా చేయవచ్చు. ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేసినా, తంత్ర మంత్ర యంత్ర ప్రయోగాలు చేసినా, అలాగే మీ ఇంటి మీద దుష్టశక్తుల్ని ప్రయోగింపచేసిన, మీ ఇంటికి కట్టడి వేసిన, మీ మీద, మీ శరీరం మీద భూతము, ప్రేతము, పిశాచి లాంటివి పనిచేస్తూ ఉన్నా అవి మీ ఇంటిలో మీతో పాటు భూమిలోనే ఉంటాయి. ఈ ఆవాలు జల్లటం వల్ల మీకు ఆటోమేటిక్గా ఆ శక్తులన్నీ దాంట్లోకి వస్తాయి. ఊడ్చి పారేయడం వల్ల తర్వాత వాటిని పారేస్తూ ఉండాలి, వాడుకోకూడదు. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎటువంటి ఇల్లు అయినా సరే మీకు అనుకూలంగా మారుతుంది. వాస్తు ప్రకారం, తాంత్రిక ప్రకారం. ఇలా ఎన్ని రోజులు చేయాలి? ఒక 21 రోజుల పాటు చేయండి. మీరు ఒక్కరోజు 2 రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. ఇది మార్వాడీలు ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తుంటారు. మీరు ఎవరైనా సరే ఇలాంటి పరిహారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే 4వ పరిహారం, ఇది ఇంకా చాలా తేలికైంది. మీరు ఎవరైనా సరే సింధూరాన్ని తెచ్చుకోండి. సింధూరాన్ని తెచ్చుకొని మీ ఇంటి తలుపు మీద, మెయిన్ తలుపు మీద యు ఆకారంలో, యు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో సింధూరంతో రాయండి. అంటే మన స్వామివారి నామం ఉంటుంది కదా, అలా రాసిన తర్వాత ఆ పై భాగంలో, యు స్టార్టింగ్ భాగం పై భాగంలో పసుపుతో ఆ భాగంలో బొట్టు పెట్టండి.
రెండు పక్కల కూడా. ఇలా మీరు మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఏ రోజునైనా చేయవచ్చు. కానీ మీరు దేవాలయం నుంచి తెచ్చుకొని అనుమతి దేవాలయం తెచ్చుకొని ఇది ఏ రోజున చేయవచ్చు. కానీ మంగళ శనివారం నాడు ఎవరైతే చేస్తారో వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ 4లో మీరు ఏ పరిహారం చేసినా మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా వృద్ధిలోకి రావడం మొదలవుతుంది. ఆరోగ్యపరంగా వృద్ధిలోకి వస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటంటే ఇవి నమ్మకంతో చేయమని చెప్పాను. మన నమ్మకం లేదు గురువుగారు, నాకు భయం ఉంది గురువుగారు అంటే చేయమాకండి. భయం ఉన్నవారు, నమ్మకం లేని వారు చేయకండి. చేస్తే ఫలితం రాదు. అలాగే ఇది నమ్మి చేసిన వారికి వితిన్ సెకండ్లోనే ఫలితం చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.